తెల్లగా మారింది అంటే తెల్లవారింది అని చెప్పడానికి. ఈరోజు మూడో గోపికను మనం లేపుతున్నాం. మొదటి గోపిక లేపినప్పుడు కూడా తెల్లవారింది అనడానికి కొన్ని విషయాలు చెప్పింది అమ్మ. పక్షులు అరుస్తున్నాయని ఒకరోజు చెప్పింది, పక్షులు మాట్లాడుకుంటున్నాయని ఒకరోజు చెప్పింది, వీళ్ళు మునులు యోగులు అందరూ హరినామ సంకీర్తన చేస్తున్నారు, ఆ శబ్దం నీకు వినపడలేదా అని చెప్పింది, గుడిలో శంఖం శబ్దం వినిపిస్తోంది అని చెప్పింది. ఇవన్నీ ఆనవాడు చెప్తోంది అనమాట. నిద్ర లేపడానికి తెల్లవారింది అని చెప్పడానికి ఆనవాళ్ళు చెప్తోంది. ఇవోళ్ళు ఏం చెప్పిందంటే కీழ்వాళం వెళ్ళండ్రు అంటే తెల్లవారు, అదే తూర్పు దిక్కు తెల్లవారింది అని చెప్తోంది. ఎరుమై శిరువీడు మేవాన్ పరందనగాన్. ఎరుమై శిరువీడు మన పశు సంపద, పశువులన్నీ మేత మేయడానికి పచ్చిక బయళ్ళ మీదకి వదిలారు, తిరుగుతున్నాయి అని చెప్పిందనమాట. అంటే పొద్దున్నే వాళ్ళు గోపబాలు ఏం చేశారంటే కట్టివేసిన అన్నింటినీ వదిలి పచ్చిక బయళ్ళ మీదకి, అంటే పొద్దున్నే మంచు కురిసిన ఆ గడ్డిని, కాస్త చల్లగా ఉండే గడ్డిని, కాస్త నీళ్లతో నిండిన గడ్డిని తినడానికి వాటిని పశు సంపదని, గేదెలని, ఆవులని, వాటన్నింటినీ వదిలిపెట్టారు. వదిలిపెడుతుంటే అవి శబ్దం చేస్తూ ఉంటాయి. అవన్నీ చాలా సంతోషంగా ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ అక్కడ ఇక్కడ తిరుగుకుంటూ శబ్దం చేస్తుంటాయి. ఆ శబ్దం నీకు వినపడలేదా అని అంటుంది అన్నమాట. ఈ విషయం ఇంకొకటి ఏం చెప్పిందంటే మిక్కుళ్ళ పిల్లైగళం పోవాన్ పోగిండారే పోగామల్ కాట్రు. అందరూ వచ్చి ఇప్పుడు మనకి ఎందుకు వెళ్తున్నామంటే ఆ నారాయణుడే మనకి మోక్షం ప్రసాదిస్తాడు అని చెప్పారు. నారాయణనే నమక్కే పరతరు అని ఎవరు మర్చిపోలేదు ఆ విషయాన్ని. అందరూ గోపికలందరూ చాలా ఆదుర్తతో ఉన్నారన్నమాట. తొందరగా వెళ్ళిపోవాలి అక్కడికి, తొందరగా వెళ్ళిపోవాలి, అందరు రండి, అందరు బయలుదేరి వెళ్ళిపోతున్నారు అనమాట. వెళ్ళిపోతుంటే ఇప్పుడు అమ్మ ఏమన్నదంటే అందరూ వెళ్ళిపోదాం అంటుంటే నేనేం చేశానంటే నువ్వు కూడా వస్తావు, ఆగండి, మీరు అందరూ ఆగండి, ఈ గోపిక కూడా వస్తుంది, ఈమెను కూడా తీసుకొని వెళ్దాము అని చెప్పి ఆపానమ్మా వాళ్ళందరినీ. లేకపోతే వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఈ పాటికి. నీకోసం అని చెప్పి వాళ్ళందరినీ ఆపాను నేను అని చెప్పింది అనమాట. ఈ విషయం చెప్పడంలో అర్థం ఏంటంటే ఆండాళ్ళమ్మ ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ చెప్పింది. మనం దైవ దర్శనం చేసుకోవడానికి కానీ, పూజలు చేయడానికి కానీ, ఇట్లాంటి దైవిక సంబంధమైన విషయాలు మన కోసం మనం ఎప్పుడు చేసుకోకూడదంట. అందరూ కలిసి చేస్తే దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందంట. మీరు అందరూ పారాయణం చేస్తున్నారు సాయంత్రం అక్కడ మన హట్లో కూర్చొని. ఒక్కళ్ళు ఇద్దరు పారాయణం చేస్తే అంత బాగుండదు. అదే 10 మంది 20 మంది కూర్చొని పారాయణం చేస్తే ఆ వైబ్రేషన్స్, ఆ తరంగాలు అనేవి అద్భుతంగా ఉంటాయన్నమాట. అది చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ తరంగాలు, ఇప్పుడు ఈ ప్రపంచము, విశ్వము ఇదంతా వైబ్రేషన్సే, తరంగాలతోటి కూడినదే ఇది. మనం చేస్తున్న ఈ మంత్ర ఉచ్చారణ ఏదైతే ఉంటుందో అది తరంగాల రూపంలో వెళ్ళేసి పాజిటివ్ వైబ్రేషన్స్ అంటారనమాట. ఆ ప్రాంతానంతా చాలా చల్లబరుస్తుంది అంటారు. మీరు ఎక్కడ ఎన్ని కష్టాలు చేసి ఎక్కడ రోజంతా గడిపేసి ఒక ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు గుడిలో స్వామివారి సన్నిధిలో కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటే ఒక అద్భుతమైన ప్రశాంతత వస్తుంది మనకి. అది మనం మాటలో చెప్పలేం మనం. అది ఇంకొకరికి అది అనుభవిస్తేనే తెలుస్తుంది అన్నమాట ఆ ప్రశాంతత. ఇవాళ అమ్మ ఏం చెప్తుందంటే అందరూ కలిసిపోవాలన్న ఉద్దేశంతో మనం ఉన్నాము. ఎవరో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, మేము వెళ్ళిపోయిన తర్వాత, ఫస్ట్ బస్ వెళ్ళిపోయింది, సెకండ్ బస్ వెళ్ళిపోయింది, అట్లా కాదు. అందరం కలిసి ఎవరిని వదలకుండా అందరినీ కలిసి తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో మేము వచ్చాము ఇక్కడికి. అందుకోసం నీ కోసం అని చెప్పి వాళ్ళందరినీ ఆపాను, వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళందరినీ నేను మీకోసం ఆపాను అని చెప్పాను. ఉన్నై కూగువాన్ బంధు నిండ్రు கோது குளமுடையாய் பாவாய் எழுந்திராய் பாடி பரகொண்டு மாவாய் பிளந்தானை மல்லர மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் సేవితాళ్ ఆవావెన్ రారాయ్ దరుళేలోర్ ఎంపావాయ్. ఈవేళ గోపిక ఏం చెప్పిందంటే మీరు మూడో పాసరం ఇది. 2 పాసరాల్లో కృష్ణలీలల గురించి కొన్ని చెప్పింది. ఒకసారి పూతనని సంహరించిన వాడు అని చెప్పింది, ఒకసారి శకటాసుని సంహరించిన వాడు, ఈ విధంగా చెప్తుందన్నమాట. ఇవాళ ఏం చెప్పిందంటే కేశి చారూర ముష్టికాదులను సంహరించిన శ్రీకృష్ణుడు అని చెప్పిందనమాట. ఈ ముగ్గురిని సంహరించిన శ్రీకృష్ణుడు, ఆయనను ప్రార్థించడానికి మనం వెళ్తున్నాం. ముందు రోజు మొదటి రోజు గోపికను లేపినప్పుడు ఏం చెప్పిందంటే హరి అనామము అని చెప్పిందంట. 2 అక్షరాలు హరినామము అని చెప్పింది. నిన్నటి పాచరంలో ఏం చెప్పిందంటే 2 విషయాలు చెప్పింది.
కేశవ అన్నది. కేశవ కేశవ 3 అక్షరాలు. తర్వాత కేశవనన్ నారాయణన్ అని కూడా చెప్పింది. నారాయణ. ఇవాళ ఏం చెప్పింది? దేవాది దేవనై అన్నది. దేవ ఆది దేవ అంటే 5 అక్షరాలు. మన దేవాది దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాము. ఆయనను ప్రార్థించినప్పుడు నీకు ఆ ప్రార్థన నీకు వినపడలేదా తల్లి? అందరూ వచ్చారు, నువ్వు కూడా లేచి రమ్ము అని చెప్తుందనమాట. ఈ గోపిక ఏమని పడుకుందంటే, సరే నేను వాళ్ళందరూ వచ్చిన తర్వాత మెల్లగా లేద్దాంలే అన్న దీంతో పడుకున్న గోపికని ఈవేళ అమ్మ నిద్ర లేపి ఏం చెప్పిందంటే, నీ కోసం మేమందరం వేచి ఉన్నాము. అందరూ ఎంతమంది గోపికలు ఇప్పుడు తిరుపావై పారాయణం ఎంతమంది చేస్తున్నారు? కొన్ని లక్షల మంది చేస్తున్నారు. ఇంతకుముందు ఏదో 10 మంది 15 మంది చేస్తున్నారు. స్వామివారి కృప వల్ల అందరికీ నేర్చుకోవడం గోష్ఠిలో కూర్చొని కొన్ని లక్షలు దేశ విదేశాల్లో కూడా అందరూ చేస్తున్నారు అనమాట. వాళ్ళందరూ గోపికలే. వాళ్ళందరూ ఆ స్వామివారికి నారాయణన్ పరైతరువానని చెప్పేది ఆయన ఇస్తున్న మోక్షాన్ని తీసుకోవడానికి అందరూ ఆదుర్తతో వేచి ఉన్నారన్నమాట. అందరికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 16వ పాశురం దగ్గరికి వద్దామన్నట్టుగా ఉన్నారు. అట్లాంటప్పుడు నువ్వు ఆలస్యం చేస్తే మంచిది కాదమ్మా, తొందరగా రా, నువ్వు కూడా లేచి వస్తే మన గోష్ఠిలో చేరి నువ్వు ముందు నిలబడి, ఇప్పుడు 3వ గోపిక, నువ్వు ముందు నిలబడి మమ్మల్ని నడిపించవమ్మా అని చెప్తుందన్నమాట. ఎందుకంటే ముందు ఎప్పుడు గురువులనే ప్రార్థించి గురువులను ముందుంచి మనం వెనకాల ఉండాలి. ఎప్పుడు గురువుల కన్నా ముందు ఉండకూడదు అనమాట. ఎందుకంటే మన దగ్గర ఏమీ లేదు. మనం అనుకుంటాం నేను చేశాను ఇదంతా నేనే, నా వల్లనే అయింది, నాకే ఇంత చదువు ఉంది, నాకే, ఈ అహంకారం మనకు ఉండకూడదు అనమాట. గురువులు ఏం చెప్తే అది చేయడం మనకి చాలా ఉత్తమమైన విషయం. ఈరోజు మనం ఈ పాసురం చదువుతున్నప్పుడు ఆళ్వార్ నిద్ర లేపిన ఆళ్వార్ ఎవరంటే మనవాళ్ళ ఆళ్వార్, నమ్మ ఆళ్వార్ ఇవాళ నిద్ర లేపామన్నమాట. నమ్మ ఆళ్వార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన పుట్టిన వెంటనే కళ్ళు తెరవలేదంట, మాట్లాడలేదంట, కనీసం ఏమీ లేదు, అసలు ఎటువంటి చలనము లేకుండా అట్లాగే ఉన్నారనమాట. అప్పుడు అలా ఉన్నప్పుడు ఆయన తండ్రులు ఏం చేశారంటే, ఇంకా ఎప్పటికీ ఈ పిల్లవాడు లేవట్లేదేంటి, మాట్లాడట్లేదేంటి, ఏం చేయాలి ఈ పిల్లవాడిని అన్నట్టుగా తీసుకొని వెళ్ళి ఒక చింత చెట్టు త్వరలో వదిలేశారట. ఆయన చింత చెట్టు త్వరలో వదిలేసిన తర్వాత ఆయన 16 సంవత్సరాలు అదే విధంగా ఉన్నారంట, ఎటువంటి చలనము లేకుండా అదే విధంగా 16 సంవత్సరాలు అలాగే ఉన్నారంట, ఏం మాట్లాడకుండా. 16 సంవత్సరాల తర్వాత ఇంకొక ఆళ్వార్, అంటే అప్పటికి ఆయన ఆళ్వార్ గారు, ఆయన మధుర కవి ఆళ్వార్. ఆయన పొద్దునే లేచి చూస్తుంటే దక్షిణ దిశగా ఒక అద్భుతమైన కాంతి కనిపిస్తూ ఉండిందంట ఆయనకి. చాలా అద్భుతంగా ఉంది కాంతి, మీకు ఎవరికైనా కనిపిస్తుందంటే మాకెవరికేం కనబడట్లేదు అన్నారంట. అంటే నాకు ఒక్కడికే కనిపిస్తుంది, అంటే ఇదేదో దీనికి వెనకాల ఏదో ఒక కారణం ఉంది అనుకుంటూ ఆ కాంతిని చూసుకుంటూ ఆ దక్షిణ దిశగా వెళ్తూ ఈ చెట్టు తర దగ్గరకు వచ్చి ఈ చెట్టులో ఉన్న ఈ 16 ఏళ్ల బాలుణ్ణి చూశారంట. ఆయన చూసేసి ఏం చేయాలో అర్థం కాక ఒక రాయిని ఇంకొక రాయితో కొట్టి హరినామం వచ్చే విధంగా కొట్టారంట, నారాయణ మంత్రం వచ్చే విధంగా హరి కొడితే అప్పుడు ఆ పిల్లవాడు కళ్ళు తెరిచారంట. అప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత, కళ్ళు తెరిచారు బాగానే ఉంది, మనం మాట్లాడాలి కదా, ఆయన మాట్లాడాలంటే ఆయన ఒక ప్రశ్న వేశారంట. ఏమన్నారంటే, ఇది ఇక్కడ ఎందుకుంది, అది అక్కడ ఎందుకుంది, మీరు ఏం తింటారు, నేను ఏం తింటాను అని 4-5 ప్రశ్నలు వేశారంట. అంటే దానికి సమాధానంగా ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది, నేను ఏం తినాలో అదే తింటాను, నువ్వు ఏం తినాలో అదే తింటావు అని మొదట ఆయన మాట్లాడారంట. అట్లా మాట్లాడిన నమ్మ ఆళ్వార్ మనకి అద్భుతమైన ఒక నాలాయిర దివ ప్రబంధంలో తిరువాళ్మొళి అని అంటారు అనమాట. లాస్ట్ ఒక 1000 ఉంటాయి అన్నమాట తిరువాళ్మొళి. ఇప్పుడు అధ్యయనోత్సవం చేస్తారు. నార్మల్గా గుడిలో ఏంటంటే ఇప్పుడు మనకి తిరుపావై పారాయణం జరుగుతున్నప్పుడు అధ్యయనోత్సవం చేస్తారు. అధ్యయనోత్సవం చేసినప్పుడు ఈ తిరువాళ్మొళి పారాయణం చేస్తారనమాట. ఈయన లేచి తిరువాళ్మొళి పారాయణం, ఆ తిరువాళ్మొళి మనందరికీ ఇచ్చారనమాట, మనకి నేర్పించారు. అది ఆ తర్వాత మధుర కవి ఆళ్వారు ఏం చేశారంటే ఆయననే గురువుగా భావించి ఆయన దగ్గర శిష్యరికం తీసుకున్నారు అనమాట. ఇప్పుడు మనము ఈ ఆళ్వార్ ఎవరు అంటే సాక్షాత్తు విశ్వక్సేనుడు అని అనుకోవాలన్నమాట. ఈయనకి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే, ఈయన పుట్టినది కలియుగ ప్రారంభంలో పుట్టారంట. కలియుగం ప్రారంభమై
43వ రోజున పుట్టారట. సరిగ్గా కలియుగం ప్రారంభమైన 43వ రోజున పుట్టారట. వైశాఖ మాసం శుక్లపక్షం పౌర్ణమి నాడు పుట్టారట. విశాఖ నక్షత్రంలో పుట్టారు ఆయన. ఆయన పుట్టిన స్థలం ఆళ్వార్ తిరునగరం. ఆ తర్వాత ఈయన ఆచార్యులు విశ్వక్సేనులు. ఈయన శిష్యులు మధుర కవి ఆళ్వార్, నాదముని. వీళ్ళిద్దరూ ఈయనకు శిష్యులు అనమాట. తల్లిదండ్రులు కారి ఉడయనంగై. వీళ్ళిద్దరు తల్లిదండ్రులు. ఈయనకు మరో పేరు ఏంటంటే తిరుపుళి ఆళ్వార్ అనేది ఇంకొక పేరు. ఈయన 16 సంవత్సరాల వరకు ఎటువంటి మాటలు ఏం మాట్లాడకుండా ఉన్నారు. కానీ ఆయన జీవించింది మాత్రం 32 సంవత్సరాలు మాత్రమే. అంటే చాలా తక్కువ రోజులు ఆయన ఈ భూమి మీద ఉండి మనకి ఎంతో గొప్ప తిరువాళ్మొழிని మనకు ప్రసాదించారనమాట. ఆ తర్వాత అదే మధుర కవి ఆళ్వార్ అడిగిన ప్రశ్న ఏంటంటే, మీలో ఉన్న ఆత్మ ఎక్కడ ఉంది అని అడిగారు. ఆ తర్వాత అది ఏమి తింటుంది? నా ఆత్మ ఎక్కడ ఉంది? అది ఏమి తింటుంది? కర్మఫలం తిని ఈ శరీరం బదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది అని ఆయన చెప్పారన్నమాట. అడిగిన ప్రశ్నకి ఈయన ఈ విధంగా సమాధానం చెప్పారు. ఈయన మనం తన్యన్లు రోజు చదువుకుంటాం. నమ్మాళ్వార్ తన్యన్లు మనం రోజు చదువుకుందాం. ఇంకొకసారి ఇవాళ ఎప్పుడు చదువుదాం మనం. నాతో పాటు చెప్పండి. మాతాపిత యువతయ స్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతే స్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియఘళం ప్రణమామి మూర్ధ్నా. ఇది రోజు మనం శ్రీశైలేశ దయాపాత్ర చదువుతున్నప్పుడు ఇది ఖచ్చితంగా మనం రోజు చదువుతాం అనమాట. ఈ విషయాలు మన ఆళ్వార్ గురించి చెప్పుకోవచ్చు. ఇంకా నమ్మాళ్వార్ ఇంకా మనకి రచించినవి ఏంటంటే తిరువిరుత్తం 100 పాసురాలు. ఆ తర్వాత తిరువాశిరియం 7 పాసురాలు. పెరియ తిరువాందాంది 87 పాసురాలు. ఆ తర్వాత తిరువాళ్మొഴి 1102 పాసురాలు. ఇవి ఆయన రచించినవి అనమాట. కొద్ది కాలంలోనే ఇవన్నీ రచించారు ఆయన. ఆ తర్వాత నమ్మాళ్వార్కు గల బిరుదు లేదంటే వేదం తమిళ్ చేదమారన్ అని ఒక బిరుదు మనం చదువుకుంటాం. వేదం తమిళ్ చేదమారన్ అని చదువుకుంటాం. షడగోపులకు మొత్తం 20 పేర్లు కలవన్నమాట. ఇది ఇవాళ మన నమ్మాళ్వార్ గురించి చెప్పుకునే విషయాలు. ఆండాళ్ తిరువడిగలే శరణం.